చేసినప్పుడు నా గురించి ఆలోచిస్తే నేను పేతురులాగా దుడుకుతనం కలిగిన వాడిని, పౌల్లాగా ఆరా తీసి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఇది దేవుడు నాకు ఇచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు నన్ను కలుసుకున్నాడు నా మిత్రుడి ద్వారా. అప్పుడు నేను యేసుప్రభు వారిని అంగీకరించాను. దీన్ని బట్టి నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చేటువంటి పరిచర్య ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను. ఎలా అంటే, ఎవరు చేయనటువంటి పరిచర్య చేయటం, ఎవరు లేని చోటుకు వెళ్ళటం, అంతేకాకుండా పరిచర్యలోకి ఇతరులను ప్రోత్సహించటం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు, ఇది నాకు ఇచ్చినటువంటిది. అందుకనే నేను అలాంటి పరిచర్యని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నపుంసకుల మధ్యన పరిచర్య ఎవరు చేయడానికి ఇష్టపడరు, అది నేను చేయటానికి ఇష్టపడతాను. తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, తర్వాత వేశ్యలు, ఇలాంటి వాళ్ళతో నేను పరిచర్య చేయడానికి ఇష్టపడతాను. 2 రోజుల క్రితం ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. 14 ఏళ్ళప్పుడు మా అమ్మగారు నన్ను వేశ్యగా మార్చారు, ప్రాస్టిట్యూట్గా మార్చారు. నేను 7 సంవత్సరాలు ప్రాస్టిట్యూట్గా ఉన్నాను. వేరు పట్టణాలు తీసుకెళ్లారు, డబ్బుల కోసం వేరే వాళ్ళతో పడుకోమంటే పడుకున్నాను. ఇది నా పరిస్థితి. 21 ఏళ్ళప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, పెద్ద ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాడు దాంట్లోంచి, వృత్తిలోంచి. నేను తర్వాత సువార్త విన్నాను, నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఇప్పుడు నాకు 42 ఏళ్ళు, నాకు కూతురు ఉంది అని ఆవిడ చెప్పింది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్మా అన్న అంటే, నేను 2-3 పాస్టర్లను అడిగాను. వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడలేదు, నన్ను చాలా అసహ్యమైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఇది నాకు నచ్చలేదు, మీ గురించి నాకు ఎవరో చెప్పారు, కాబట్టి నేను మీకు ఫోన్ చేస్తానంటే, సరేనమ్మా, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. మీరు ఎక్కడైనా మీకు సరిపడే వృత్తిలో, అంటే ఎలాంటి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు ఒక గుంపు, వాళ్ళతో నేను మిమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అటు చివర కళ్ళెం నీళ్లు పెట్టుకొని ఆమె ఏడుస్తూ మాట్లాడింది. కళ్ళెం నీళ్ళు పెట్టుకుందో లేదో నాకు కనబడదు అనుకోండి, ఫోన్లో కదా. ఏడుస్తూ ఏమన్నదంటే, ఏమండి నాతో ఇట్లా మాట్లాడలేదని అంటే, అట్లా కాదులేమ్మా, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు లాంటిది, నేను నపుంసకుల మధ్యన పరిచర్య చేస్తాను కదా, కాబట్టి నేను అలాంటి వాళ్ళతో వ్యవహరించడం నాకు అలవాటే అని నేను చెప్పాను. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, నేను అసలు మారుమనసు పొందానా, మారుమనసు పొందితే నేను మారుమనసు పొందిన రోజు ఏం జరిగింది, ఆ రోజు ఎటువంటి వర్తమానం విన్నాను, అది మనం గుర్తుపెట్టుకుంటే కనుక దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో వాడుకుంటాడో అనేది మనకు